హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అండి. దీని కటింగ్ మన ఛానల్లో ఉంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూడాలంటే మన ఛానల్లోకి వెళ్ళిపోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను నేను, ఇలా వేసానండి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడి నుంచి ఇలా నెక్ కుట్టుకుందాం. ఇక్కడికి రాగానే ఇలా సూది ఇలా కిందకి దింపండి. ఇలా దింపి మళ్ళీ ఇటు సైడ్కి ఇలా తిప్పుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగా నిదానంగా ఇలా కుట్టుకోండి. ఈ ట్రయాంగిల్ వచ్చిన కాడికి వచ్చేసరికి సూది ఇలా లోపలికి పెట్టేసేయండి. అప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి ఇలా ఈ ట్రయాంగిల్ ఎక్కడైతే షేప్ వస్తుందో ఇలా సూది లోపలికి పెట్టుకొని ఇటు సైడ్కి తిప్పుకొని ఇలాగా మళ్ళీ ఇలా పట్టుకొని స్లోగా ఇలా కుట్టు వేయాలండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం దీన్ని చక్కగా ఈ మధ్యలోది కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఇటు సైడ్కి ఇదిగో చూడండి ఇలా తిప్పేద్దాం. చూడండి, లైనింగ్ని ఇటు సైడ్కి తిప్పాను. ఇప్పుడు మనం ఇక్కడ పైన కుట్టు వేసుకుందాం. చూడండి, నేను పై వైపున కుట్టు వేస్తున్నాను. సేమ్ ఇందాకట్లాగే ఈ ట్రయాంగిల్ కాడికి రాగానే సూది ఇలా కొంచెం లోపలికి ఇలా దింపి ఇటు సైడ్కి తిప్పుకోండి. ఈ ట్రయాంగిల్ రాగానే సూదిలా లోపలికి పెట్టుకోవడం, మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకోవడం. ఇలా నిదానంగా నెక్ అనేది నీట్గా వచ్చేటట్టు కుట్టండి. ఇదిగో చూడండి, నెక్ ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇటు సైడ్కి తిప్పుదాం. ఇప్పుడు మనం చుట్టూ ఇలాగ నీట్గా లైనింగ్ అంతా చుట్టూ కుట్టుకుందామండి. ఇప్పుడు ఈ కుట్టుకున్నదంతా చక్కగా ఈ ఖర్చు అంతా కట్ చేసుకుందాం. ఎందుకంటే కుచ్చులు ఇలా చక్కగా అంతా కట్ చేసుకోండి. ఫాస్ట్గానే అయిపోతుందండి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది, పెద్ద టైం కూడా పట్టదు. ఇదిగో చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ ఒక డాట్ అనేది వేసుకుందామండి. ఇదిగో చూడండి ఎలా వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి ఇలా ఒక డాట్ వేసుకోండి. అలానే ఇక్కడ ఎలా అయితే వేసామో అలానే ఇక్కడ సెంటర్లో ఇలా పట్టుకొని ఇక్కడ కూడా ఒక డాట్ వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా డాట్ వేసుకున్నాం కదా రెండు వైపులా. ఇప్పుడు దీన్ని తీసేసి బ్యాక్ పార్ట్ కుట్టుకుందాం. ఇదిగో చూడండి, బ్యాక్ పార్ట్ కూడా ఇందాక సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకున్నాము ఇలా చుట్టూ నెక్ కుట్టుకుందాం. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇప్పుడు మనం ఇది నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ని ఇటు సైడ్కి ఇలా ఉల్టా చేసుకొని పైన కూడా ఒక కుట్టు వేసుకుందాం. చూడండి, ఇలా పట్టుకొని నీట్గా నెక్ రౌండ్ చక్కగా ఇలా నిదానంగా రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకోండి, సర్దుకుంటూ నీట్గా రావాలి. ఇలాగా ఇలా చక్కగా కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ ఇందాకట్లానే ఈ లైనింగ్ ఈ సైడ్ తిప్పుకొని ఇదిగో చూడండి చుట్టూ ఈ లైనింగ్ చుట్టూ కుట్టుకొని ఖర్చంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుడదామండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు అంతా కట్ చేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ ఒక డాట్ వేసుకుందాం. సెంటర్లో ఫోల్డ్ చేశారంటే డాట్ అనేది వచ్చేస్తుందండి. చూడండి ఇలాగా కొంచెం సేమ్ ఇలానే ఇక్కడ కూడా ఇలా పట్టుకొని ఒక డాట్ వేసుకుందాం. ఇదిగో చూడండి, బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుందాం. ఇదిగో చూడండి, హ్యాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఇటు సైడ్ కుట్టు వేసుకుందాం. ఇది వచ్చేసి నేను హ్యాండ్స్కి కొంచెం క్లాత్ జాయింట్ చేసుకున్నానండి. టైలరింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా జాయింట్ చేసుకోవడం. సో జాయింట్ చేసుకోండి. కొత్త వాళ్ళైనా కొంచెం చిన్న ముక్క తీసుకొని ఇక్కడ కుట్టు వేసుకోవడమేనండి. ఇప్పుడు ఫస్ట్ లైన్ ఇక్కడ చక్కగా స్ట్రైట్గా కుట్టు వేద్దాం.
ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ ఖర్చు అంతా నీట్గా చుట్టూ కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది ఇక్కడ వేసుకుందామండి. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చక్కగా ఒక కుట్టు వేసుకున్నాం స్ట్రైట్గా. ఇదిగో చూడండి, ఇలా కుట్టుకున్నాం కదా, ఇలానే ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా ఇలానే కుట్టుకుందామండి. ఇదిగో చూడండి, హ్యాండ్స్ రెండు కుట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్ జాయింట్ చేసుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను, ఇలా వేసాను. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసుకుందాం. భుజాల పైన ఇక్కడ ఇలా కుట్టు వేసుకుందాం. ఇలా రఫ్ కొట్టుకోండి. ఇక్కడ సేమ్ ఇలానే ఇది కూడా జాయింట్ చేసుకున్నామండి. ఇక్కడ రఫ్ కొట్టుకొని ఈ కుట్టు మీద కుట్టు వచ్చేటట్టుగా మళ్ళీ కుట్టు వేసుకోండి. ఒక 2-3 కుట్లు వేసుకోండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. దీనికి ఇటు సైడ్కి ఇలా తిప్పుకోండి. ఇక్కడ మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. ఈ హ్యాండ్స్ తీసుకున్నాం కదా, ఇలా సమానంగా ఇదిగో ఇలా పట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక డాట్ పెట్టుకోండి ఇలా గుర్తుకి. ఈ డాట్ వచ్చేసి ఇక్కడ మనకి షోల్డర్ పైన ఉండాలండి. ఇదిగో చూడండి, ఈ కుట్టు పైన ఈ డాట్ అనేది ఇలా పెట్టేసి మనం కుట్టు వేసుకోవాలి. చూడండి, అప్పుడు కరెక్ట్గా వస్తాయి హ్యాండ్స్ అనేవి, అటు ఇటు రాకుండా నీట్గా చక్కగా వస్తాయి. ఇలా పట్టుకుంటూ కుట్టుకోండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇలా పట్టుకొని చక్కగా ఇలా చూసుకుంటూ నిదానంగా నీట్గా కుట్టు వేసుకోండి. ఇదిగో చూడండి, ఈ హ్యాండ్ జాయింట్ చేసాం కదా, సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోండి. ఇదిగో చూడండి, హ్యాండ్స్ రెండు జాయింట్ చేసాము. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకుందాం. ఇదిగో చూడండి, ఇది అంబ్రెల్లా మనం కట్ చేసాం కదా, ఆ లైనింగ్ అండి. కింద అంబ్రెల్లా అది ఫ్రాక్ది. ఇక్కడ మనకి జాయింట్ పడింది కదా, ఆ రోజు కటింగ్లో చూపించాను ఎలా కట్ చేసుకోవాలండి అనేది. ఇప్పుడు జాయింట్ వేయడం చూపిస్తున్నానండి. ఇదిగో ఇలా పెట్టేసి ఈ జాయింట్ అనేది ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తిప్పేసి ఇక్కడ పైన కూడా ఒక కుట్టు వేసుకుందాం. ఇదిగో చూడండి, పైన కూడా కుట్టు వేసాను. ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను ఎలా ఏంటనేది. ఇదిగో చూడండి, మొత్తం వేసేసాను జాయింట్ అనేది ఇలాగా క్లియర్గా కింద అంచున. చూడండి, ఇదిగో మీకు అర్థమవుతుంది కదా ఇలాగనమాట. ఇలానే మిగతాది కూడా మనం జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకున్నాను కదండి. ఇదిగో చూడండి, ఈ లాంగ్ ఫ్రాక్ ఫుల్ లెంత్ కదా, ఇది మొత్తం శారీ మొత్తం పెట్టేసాం మనం. ఇందాక లైనింగ్ చూపించే కదా మీకు జాయింట్ ఎలా చేసుకోవాలో, సేమ్ అలానే ఇక్కడ చిన్న పీస్ పడిందండి నాకు, కటింగ్లో కూడా చూపించాను మీకు. ఇప్పుడు అలానే నేను జాయింట్ చేశాను, ఇలానే జాయింట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్కి ఫ్రాక్ అనేది జాయింట్ చేసుకుందాం. చూడండి, ఇది బాడీ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ది. ఇదిగో చూడండి, ఫ్రాక్ ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి దీనిపైన లైనింగ్ వేసుకుందామండి. ఇదిగో చూడండి, లైనింగ్ కూడా వేసాను. లైనింగు మెయిన్ క్లాత్ రెండు ఇలా కలిపి పట్టుకొని బాడీ పార్ట్కి ఇలా పెట్టేసి రెండు కలిపి ఇదిగో చక్కగా ఇక్కడ నుంచి కుట్టు అనేది చూసుకుంటూ వేయాలి నిదానంగా. చూడండి, అన్నీ కలిపేసాను. ఇదిగో లైనింగు, మెయిన్ క్లాత్, బాడీ పార్ట్ ఇలా పెట్టేసి చక్కగా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా చక్కగా చూసుకుంటూ నిదానంగా మూడు కలిపి ఇలా పట్టుకొని కుట్టు వేసుకోండి. చూడండి, ఇలా కుట్టు వేసుకున్నాం కదా, దీనిపైన ఇంకో కుట్టు వేసుకోండి. ఇలా డబుల్ కుట్టు వేసుకున్నాక ఇప్పుడు ఇది ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే జాయింట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా చూడండి ఇందాకలాగా సేమ్ కలిపి పట్టుకొని ఇలా పెట్టేసి కుట్టు వేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ చేసేసాం. ఇప్పుడు మనం ఫ్రాక్ మొత్తం కలిపి జాయింట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా కలిపి పట్టుకొని మన ఫ్రాక్ ఎంత ఉందో అంత ఆది చూసుకొని ఇలా పెట్టేసి ఇలా పట్టుకొని కుట్టు వేయడమేనండి. ఇదిగో చూడండి, హ్యాండ్స్ దగ్గర ఇలా చూసుకొని ఇలా పట్టుకోండి. చక్కగా ఇలా స్ట్రైట్గా ఫ్రాక్ను బట్టి కుట్టు వేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోలు, డైట్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయండి. ఈ ఫ్రాక్ ఎలా ఉంది ఏంటనేది వేసుకొని మీకు వీడియో కూడా పెడతానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్. కింద వచ్చేసి జిగ్జా చేసుకోండి.
చాలా బాగా వస్తుంది ఫ్రాక్ అనేది. ఒకసారి ట్రై చేయండి. కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా మన ఛానల్లో మంచిగా డైట్ వీడియోలు, కుకింగ్ వీడియోలు, స్టిచ్చింగ్ వీడియోలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.